శరత్కాలే మహాపూజా క్రియతే జాచ వార్షికీ. శరదృతువు ఆశ్వయుజ మాసము పాడ్యమి మొదలు దశమి వరకు కూడా వివిధ రూపాలలో వివిధ నామాలతో ఆ జగన్మాత అందరికీ కూడా దర్శనమిస్తుంది. భక్తులు తమ శక్తి కొలది పూజించి స్తుతించినా చాలంట అమ్మవారు తృప్తి చెందుతుంది. ఆ సహస్రనామంలో అమ్మవారికి స్తోత్రప్రయాయి నమః అని కూడా ఉన్నదన్నమాట. అంటే స్తోత్రాలకే ప్రీతి చెందేటటువంటి అమ్మవారు అని. అటువంటి అమ్మవారిని ఈ 9 రోజులు కూడా ఎవరైతే ప్రదోష సమయంలో ఇంట్లో కానీ లేదా దగ్గరలో ఉన్నటువంటి దేవస్థానానికి కానీ వెళ్ళి అమ్మవారికి సంబంధించినటువంటి లలితా సహస్రనామము, లలితా త్రిశతి, దేవీ ఖడ్గమాల వంటి స్తోత్రాదులను పారాయణం చేసినా చాలు అమ్మవారి అనుగ్రహం మనకి లభిస్తుంది. ఇంకా విశేషంగా ఈ 9 రోజులు కూడా అమ్మవారిని లక్ష్మీ సరస్వతి రూపంలో, దుర్గా రూపంలో పూజించినా చాలు అమ్మవారి అనుగ్రహం మనకి లభించినట్లే. అమ్మదయ ఉంటే మనకి అన్నీ